లక్ష్మీదేవి, దరిద్రదేవి అక్కా చెల్లెళ్ళని మీకు తెలుసా? పద్మపురాణం ప్రకారం సముద్ర మంథనం జరిగినప్పుడు మంచి మరియు చెడు రెండూ బయటపడతాయి. దానిలో భాగంగానే మొదట హాలాహలం పుట్టాక తరువాత అమృతం పుడుతుంది. అలాగే మొదట లక్ష్మీదేవి యొక్క నీడ పుడుతుంది. ఈమెనే అలక్ష్మి లేదా జ్యేష్ఠాదేవి, దరిద్రదేవి అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత లక్ష్మీదేవి పుడుతుంది. అలక్ష్మి అమంగళం, ద్వేషం, దరిద్రానికి ప్రతీక అయితే లక్ష్మీదేవి మంగళం, ఆనందం, ఐశ్వర్యానికి ప్రతీక. విష్ణువు లక్ష్మిని వివాహం చేసుకున్న తరువాత ఆమె దరిద్రాదేవికి కూడా ఒక మంచి భర్తను ఇచ్చి పెళ్లి చేయమని అడిగింది. దరిద్రాదేవి యొక్క బద్ధకం వల్ల మంచి భర్తను కనుగొనడం కష్టమని విష్ణువు భావించారు. లక్ష్మి దరిద్రాదేవికి ఒక ముని అయితే సరైన భర్త అవుతారని నమ్మారు. ముని ధ్యానం వల్ల దరిద్రాదేవి బద్ధకం గమనించారని ఆమె భావించారు. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. రెండో భాగంలో దరిద్రాదేవికి అసలు పెళ్ళయిందా, ఒకవేళ అయితే ఆమె ఎటువంటి సమస్యలు ఎదుర్కొంది, రావి చెట్టుకి మరియు దరిద్రాదేవికి ఉన్న సంబంధం ఏమిటి, ఎందుకు మనం శనివారం పూట రావి చెట్టును పూజిస్తాం, ఇలాంటి మరిన్ని విషయాలను మనం పార్ట్ 2లో తెలుసుకుందాం.